హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను శనగపప్పు ములక్కాయ కర్రీ చేస్తున్నానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. శనగపప్పు మునక్కాయ కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి 2 గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను. కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఉల్లిపాయలు 2 నిమిషాల పాటు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఒక 3 నిమిషాల పాటు వేగిన తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ములక్కాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ములక్కాయ ముక్క కొద్దిగా మగ్గాలండి. ములక్కాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసి 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టమాటాలను ఇలా మిక్స్ చేసి వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి. ఉప్పు కారం వేసి కలిపేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను. పప్పును వేసుకున్న తర్వాత పప్పు ఉడికించుకున్న వాటర్ పోసుకుంటున్నానండి గ్రేవీ కోసం. ఇలా పప్పును వేసి కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. పది నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, మునక్కాయ శనగపప్పు కర్రీ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.